ఇవాళ మీకేమన్నా బంట్రోతులు అనుకుంటురా? బిడ్డ, ఎవ్వడు కోర్టుకు పోయినా న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని బీసీ రిజర్వేషన్ గండి కొట్టాలని చూస్తే వాళ్ళని వెంటాడుతాం, వేటాడుతాం. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా దాంట్లో న్యాయం ఉన్నప్పుడు, ధర్మం ఉన్నప్పుడు ఇవాళ మా నోటికాడి ముద్ద నెట్టగుందుకుంటారు. ఓవైపు 18 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల నిధులు ఆగిపోయినాయి. ఓవైపు చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు. ఢిల్లీలో పెట్టుకొని కూర్చున్నది. ఢిల్లీలో పెట్టుకొని దాని మీద కూర్చున్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం ఏదైతే బెస్ట్ మార్గం ఉందో, ఏదైతే ఒక ఆల్టర్నేటివ్ మార్గం ఉందో, ఏదైతే ఒక అమలు కావడానికి కొంత దగ్గరగా ఉందో ఆ మార్గాన్ని ప్రభుత్వం తీసుకుంది. వేరే మార్గాలు ఇవాళ ప్రభుత్వానికి డంకా కొట్టవలసినటువంటి అవసరం మాకు లేదు. ఎందుకు? ఇప్పుడు బనకచర్ల ఇష్యూ నడుస్తుంది, మేము ఇన్వాల్వ్ అయినామా? ఇంకో ఇష్యూ నడుస్తుంది, 1,90 ఇష్యూలు నడుస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వాళ్ళని వీళ్ళని వాళ్ళు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. మేము అందులో జోక్యం చేసుకోవడం లేదు. అందులో మేము ప్రభుత్వం తరపున వస్తలేము, మేము ప్రతిపక్షాలను తిడతలేము, ప్రతిపక్షాల తరపున వచ్చి ప్రభుత్వాన్ని తిడతలేము. ఇది కేవలం మా బీసీల అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి, బీసీల రాజకీయ అధికారానికి ఒక నాంది అయినటువంటి ఈ రిజర్వేషన్ల అంశాన్ని రావణా కాష్టంలాగా మార్చొద్దు. ఇప్పటికైనా ముగింపు పలకండి. దీన్ని రవాణా కాష్టంలాగా మారిస్తే ఎవరు నష్టపోతారో ఒకసారి ఆలోచన చేయండి. మేము ఎస్సీ ఎస్టీ బీసీ కలిపితే 90% ఉంటాం. దీన్ని రవాణా కాష్టం లాగా మార్చినోడు ఉంటాడా? మేము ఉంటామా? మేము ఎంతమందిని ఆపగలుగుతాం? కాబట్టి ఇది ఖచ్చితంగా దీనితో ముగింపు పలకాలంటే ఇది పార్టీలు, ప్రభుత్వాలు, అధికార పక్షం, ప్రతిపక్షం అని విమర్శలు కాకుండా దయచేసి బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, సిపిఐ, సిపిఎం, ఇతర పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, దీని మీద రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ కలిసి ఎట్లా దీని రిజర్వేషన్లను, ఎందుకంటే ఇప్పటికే మీరు చూడండి, ఇవాళ మీడియాలో వచ్చిన దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేస్తున్నారు. మాకు వచ్చిందని మేము సర్పంచం అయిపోయినామని మురుస్తున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో నోటికాడి ముద్దను గుంజుకోవద్దు, మా అస్తిత్వాన్ని దెబ్బతీయొద్దు, మా ఆత్మగౌరవాన్ని బజార్ పాలు చేయొద్దు. కాబట్టి దయచేసి ఇవాళ త్వరలోనే ఒక 2-3 రోజుల్లోనే అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులతోటి హైదరాబాద్లో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. ఒక కార్యాచరణ, ఒక ప్రణాళిక రూపొందించుకుంటాం. అన్ని పార్టీల ఆఫీసుకు పోయి మేమే కలుస్తాం. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారిని కలుస్తాం, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారిని కలుస్తాం, సిపిఐ పార్టీ సెక్రటరీ సాంబశివరావు గారిని, సిపిఎం పార్టీ సెక్రటరీ జాన్ వెస్లీ గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కలుస్తాం, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారిని కూడా కలుస్తాం. దయచేసి ఈ విషయంలో ఎవరైనా కోర్టుకు పోయిందనుకో, మీ పార్టీలో ఉంటే వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎవరైనా పార్టీలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కోర్టుకు పోతున్నారంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. బీసీల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే. ఈ రిజర్వేషన్లు అందరూ ఒక్కటైతే ఎవడు పోడు. ఒకవేళ కోర్టుకు పోయినా కోర్టుకు కావాల్సినటువంటి మెటీరియల్ ఇవాళ ఇప్పటికే ప్రక్రియ, ఇవాళ కావాల్సినంత మెటీరియల్ ప్రభుత్వం దగ్గర ఉన్నది. కాబట్టి దయచేసి దీని మీద కాలయాపన చేసి ఈ రవాణా కాష్టం లాగా రిజర్వేషన్లు అనేది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. తేనె తుట్టె లాంటిది. గతంలో రిజర్వేషన్లు వచ్చినప్పుడు మండల్ కమిషన్ కానీ, మురళీధర్ కమిషన్ కానీ, అనంతరాం కమిషన్ కానీ, ఆ కమిషన్ల సిఫార్సు అమలు చేయాలని దేశంలో జరిగినప్పుడు రైలుగా అయిపోయినాయి. దేశమంతా అట్టుడికిపోయింది. 0.5% ఉన్నోడు, 5% ఉన్నోడు ఊర్లు వదిలి పారిపోయారు. ఎక్కడో తల దాచుకున్నారు. భార్య బిడ్డలను వదిలిపెట్టి పారిపోయారు. మీ ఇష్టం. మరి రవాణా కాష్టం లాగా రావాలి.